అమెరికాలో గడప దాటాలంటేనే భయపడుతున్నారు భారతీయులు. ఒక్కసారి బోర్డర్ దాటితే ఇక తిరిగి వెళ్లలేమన్న టెన్షన్తో ఇళ్లకే పరిమితమవుతున్నారు. న్యూ ఇయర్ వేళ కూడా గృహంలోనే కిక్కురుమనకుండా ఉండాలని డిసైడ్ అయ్యారు. ఎన్ఆర్ఐలు ఎందుకింతగా టెన్షన్ పడుతున్నారు? అమెరికాలో భారతీయులు అజ్ఞాతవాసాన్ని అనుభవిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ వీసా కండిషన్లతో ఇళ్లకే పరిమితమవుతున్నారు. కైసర్ ఫ్యామిలీ ఫౌండేషన్ న్యూయార్క్ టైమ్స్ సర్వే ప్రకారం అమెరికాలోని వలసదారుల్లో దాదాపు 27% మంది తమ ప్రయాణాలను పూర్తిగా రద్దు చేసుకున్నారు. H1B వీసాలతో చట్టబద్ధంగా ఉంటున్నప్పటికీ 32% మంది ప్రయాణాలు చేయాలంటేనే కంగారు పడుతున్నారు. అమెరికా పౌరసత్వం ఉన్న వారిలో కూడా 15% మంది బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఇక అక్రమ వలసదారుల్లో అత్యధికంగా 63% మంది అజ్ఞాతవాసాన్ని ఆశ్రయించారు. దేశీయ విమాన ప్రయాణికుల వివరాలను ఇమిగ్రేషన్ అధికారులతో పంచుకుంటోంది ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్. దీంతో ఎయిర్పోర్టులో తనిఖీల భయంతో ప్రయాణాలకు వెనకడుగు వేస్తున్నారు. అంతేకాదు కొత్త H1B దరఖాస్తులపై ఏకంగా $1,00,000 భారీ ఫీజు విధించడంతో అంత డబ్బు కట్టడం ఎందుకని ట్రావెల్ వద్దనుకుంటున్నారు. వీసా ఇంటర్వ్యూలు వాయిదా పడ్డంతో ఒక్కసారి ఇండియాకు వెళ్తే తిరిగి అమెరికాకు ఎప్పుడొస్తామో అసలు వస్తామో లేదోనని స్వదేశీ ప్రయాణాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా వంటి దిగ్గజ కంపెనీలు కూడా అత్యవసరమైతే తప్ప విదేశీ ప్రయాణాలు వద్దని అమెరికాలోనే ఉండడం సురక్షితమని తమ ఉద్యోగులకు చెప్తున్నాయి. ఇలా వీసా కండిషన్స్తో మాతృదేశం ముఖమే చూడడం లేదు భారతీయులు.